ముందు జాగ్రత్త మీద నేను ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా ముందు జాగ్రత్త గురించి నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. ముందు జాగ్రత్త ఇంపార్టెంట్. ఒక పక్షవాతం వచ్చింది ఒక వ్యక్తికి, చెయ్యి కాలు పడిపోయింది, 10 ఎకరాలు అమ్మినా వస్తుందా? 10 కేజీలు గోల్డ్ అమ్మినా పోయిన చెయ్యి కాలు వస్తుందా? అదే ముందు జాగ్రత్తగా ఒక 5,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ వాడుకుంటే లైఫ్లో రాదు. మీకు ఎంత డబ్బున్నా చెయ్యి కాలు పోతే మీ డబ్బంతా ఖర్చు పెట్టినా రానప్పుడు ఇంకెందుకు ఆస్తి? మీరు 5 కోట్ల రూపాయలు ఇంట్లో ఉన్నారు, 5 కోట్ల విలువ చేసి ఇల్లు కట్టుకున్నారు, అందులో ఒక బాత్రూమే 50 లక్షలు పెట్టి కట్టారు, మీకు మోషనే రాదనుకోండి. ఇల్లు 5 కోట్లు వెండి బంగారంతో ఏది కూర్చునే తయారు చేశారు, కానీ రోజు దాని వైపు చూస్తారు, కానీ దాంట్లోకి వెళ్ళరు. ఎందుకు? మీకేం ప్రాబ్లం ఉంది? మలబద్ధకం, మోషన్ ప్రాబ్లం ఉంది. అన్ని ప్రాబ్లంల కంటే డేంజర్. పొద్దున్నే ఏది జరిగితే మనం ఫ్రీగా ఉంటాం? పొద్దున్నే సెల్ ఫోన్ చూస్తే ఫ్రీగా ఉంటామా? లేదా పొద్దున్నే 1 కోటి రూపాయలు చూస్తే ఫ్రీగా ఉంటామా? పొద్దున్నే వాష్రూమ్ వస్తే ఫ్రీగా ఉంటాం. ఆ రోజంతా ఫ్రీగా ఉంటుంది. అసలు వాష్రూమ్ 3 రోజులు రాలేదు, మీ బ్రెయిన్ ఎలా ఉంటుంది? ఆలోచించండి. చాలా అందుకే సైన్స్లో ఒకటి ఉంది, దిస్ ఈజ్ కాల్డ్ గట్. దీన్ని గట్ అంటారు. గట్కి బ్రెయిన్కి సంబంధం ఉంది. ఇది ఫ్రీగా లేకపోతే ఇది ఫ్రీగా ఉండదు. మోషన్కి వెళ్ళేవాడి తేజస్సు వేరు, మోషన్కి వెళ్ళని వాడి తేజస్సు వేరు. మోషన్కి డైలీ వెళ్ళేవాడి స్కిన్ వేరు, మోషన్ అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళ స్కిన్ వేరు. మోస్ట్ ఇంపార్టెంట్ అది. సో బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు, మోషన్కి వెళ్తే చాలు, బ్యూటీ అదే మాత్రగా వస్తుంది. కొట్టండి. అందుకే నా సబ్జెక్ట్ ఏంటంటే హెల్త్ కాదు, నా సబ్జెక్ట్ వెల్నెస్. హెల్త్ అసలు ఇంపార్టెంటే కాదు. అక్కడే కనపడుతుందా మీకు బోర్డు మీద? వెల్నెస్ అని రాశాను. వెల్నెస్, హెల్త్ అంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటాన్ని హెల్త్ అంటారు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాన్ని వెల్నెస్ అంటారు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలా, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలా? ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, రేపు పొద్దున్నే హార్ట్ అటాక్ వస్తే, లేకపోతే పెరాలసిస్ పక్షవాతం వస్తే, క్యాన్సర్ వస్తే, పక్షవాతం చూసుకుందాం, చెయ్యి కాలు పడిపోయింది, ఏం లాభం? మీకున్న ఆస్తి అంతా ఉన్న లాభం ఏంటి? అనుభవించలేరు కదా. హార్ట్ అటాక్ వచ్చింది, అసలు ఇక్కడే ఉండరు కదా, భూమి మీదే ఉండరు, అసలు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకోటి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్లో ఒక అద్భుతం ఉంది. క్యాన్సర్ వచ్చిన మనిషి ఏం చేస్తాడంటే ఆస్తితో పాటుగా అతను వెళ్ళిపోతాడు. అతను ఉండడు, ఆస్తి ఉండదు. అద్భుతమైన కాస్ట్లీ చాలా కాస్ట్లీ జబ్బు రావాలని ఎవరైనా కోరుకుంటున్నారా? బాబు ఫోన్ ఎవరిది? జబ్బు వస్తే కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటే, ఏదైనా దగ్గు జలుబు వస్తే పర్వాలేదు కానీ క్యాన్సర్ లాంటి కాస్ట్లీ జబ్బులు వస్తే మాత్రం మీరు ఆస్తిని అనుభవించలేరు, ఆరోగ్యాన్ని అనుభవించలేరు. ఒకటే నేను చెప్పేది. అందుకే నా స్లోగన్ ఒకటి ఉంది, ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏది సాధించలేడు. ఆరోగ్యం లేదనుకోండి, మీరేమీ చేయలేరు. మీరు చదువుకోలేరు, సబ్బు సంపాదించలేరు, వ్యవసాయం చేయలేరు, తిరగలేరు, సంసారం చేయలేరు, రాజకీయం చేయలేరు, ఎమ్మెల్యే కాలేరు, ఎంపీ కాలేరు, సీఎం కాలేరు, ఏమీ కాలేరు. ఎందుకంటే నీ దగ్గర ఏమి లేదు కదా. ఏమి లేదు? కనీసం నువ్వు ప్రమాణ స్వీకారం చేయడానికి నిలబడలేవు కదా, ఇంకేమి నువ్వు ఎమ్మెల్యే అవుతావు? అందుకే ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏమీ సాధించలేడు. దట్ ఈస్ చాలా మంది అంటారు, సార్ మీరు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మార్కెటింగ్లో ఉన్నారు, హెల్త్లోనే ఉన్నారు, రియల్ ఎస్టేట్కి రండి సార్, మీరు ఈ నెలకి 5-6 లక్షలే సంపాదిస్తున్నారు, రియల్ ఎస్టేట్కి వస్తే నెలకు 5 కోట్లు సంపాదిస్తారు, మీకు ఇండియా మొత్తం లక్షల టీం ఉంది కదా అంటే, ముందు ప్రొస్టేట్ బాగుంటే తర్వాత రియల్ ఎస్టేట్ బాగుంటుంది. నీ దగ్గర ప్రొస్టేట్ బాగుండాలి కదా. నువ్వు గంటకే 5 సార్లు, నువ్వు గంటకే 10 సార్లు యూరిన్కి వెళ్తూ ఇంకా రియల్ ఎస్టేట్ ఏం చేస్తావు? నీ ప్రొస్టేట్ బాగలేదు కదా. బట్ థింక్ అబౌట్ ప్రొస్టేట్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కొట్టుకోండి.